రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత. ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. వివాదం ఎందుకు అంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ తల్లి సీఎం రేవంత్ ఫోటోతో కేటీఆర్ ఆఫీస్కి వెళ్లారు కూడా కాంగ్రెస్ నాయకులు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ వాగ్వాదం జరిగింది. సీఎం రేవంత్ ఫోటో పగిలింది. పగలడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఇక పోలీసుల లాఠీ చార్జ్ దాకా వచ్చింది పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. టౌన్ సీఐ కృష్ణ వేలికి కూడా గాయమైనట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ కరెస్పాండెంట్ సంపత్ మరింత సమాచారం అందిస్తారు. దీనికి సంబంధించి ఫోన్ లైన్లో సంపత్, చూస్తుంటే పెద్ద గొడవే జరిగినట్లుగా ఉంది. అక్కడ వాళ్ళు అక్కడ పరిగెడుతున్నారు కూడా పెద్ద పెద్దగా నినాదాలు చేసుకుంటూ. ఏంటి అసలు ఎందుకు ఈ గొడవ? ఇప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఓకేనా? ఓకే, ఇప్పుడైతే పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ని ఈ రోజు 11 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు ముట్టడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఫోటోను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కూడా రేవంత్ రెడ్డి ఫోటో కింద పడి పగిలిపోయింది. దీంతో ఒకేసారి కాంగ్రెస్ నేతలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసి కూడా పూర్తిగా ఒక గొడవ జరిగింది. దీంతో కూడా పోలీసులు లాఠీ చార్జ్ అయితే చేశారు. అంటే ఇది ప్రభుత్వ క్యాంప్ ఆఫీసు, ఎందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేని చెప్పేసి కూడా అక్కడ కాంగ్రెస్ నేతలు నిలిసే ప్రయత్నం అయితే చేసే క్రమంలో మేమే అక్కడ ఫోటోను పెడతామంటూ కూడా వెళ్ళారు. అంటే ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఇటు పోలీసులతో పాటు కూడా అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కూడా పోలీసులు రంగప్రవేశం చేసి కూడా స్వల్ప లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికైతే అక్కడ అధికారులు మాత్రమే ఎలాంటి విషయం అయితే చెప్పలేదు ఖచ్చితంగా, ఎందుకంటే అది ప్రభుత్వ ఆఫీస్ కాబట్టి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాల్సిందే, లేదంటే ఆందోళన కార్యక్రమం మరింత ఉధృతం చేస్తాము, ఖచ్చితంగా ఉండాల్సింది చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు భీష్మించుకొని కూర్చున్నారు. కానీ పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకూల వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్న నేపథ్యంలో సుమారుగా ఒక 45 నిమిషాల పాటు కూడా ఉద్రిక్తమైన పరిస్థితి చోటు చేసుకుని కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించిన కారణపైన దాడికి దిగారు. తర్వాత రంగప్రవేశం చేసి ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎవరికైతే గాయాలయ్యా వారిని అక్కడ స్థానిక కూడా ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారు. మొత్తానికి ఈ సంఘటన పైన పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఎవరైతే తప్పు చేస్తే వారిపైన ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ కేటీఆర్ ఏమైనా స్పందించారా? అంటే ఇప్పటివరకు కేటీఆర్ ఏమో స్పందించలేదు. ఈ 2-3 రోజు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకోసము క్యాంప్ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి ఫోటో ఉండట్లేని చెప్పేసి కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు కార్యకర్తలు అయితే సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు. దీంతో కొంత బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడ కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికైతే కేటీఆర్ మాత్రం ఈ విషయాన్ని అయితే మాట్లాడలేదు. ఎందుకంటే ఇంతకుముందే గొడవ జరిగిన నేపథ్యంలో అలా కేటీఆర్ ట్వీట్ చేయడమా లేదంటే ముఖ్యమైన నేతల విషయాన్ని మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా మాత్రం క్యాంప్ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి ఫోటో ఉండాల్సిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రైట్ సంపత్. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి కొద్దిసేపటి క్రితం. ఎందుకంటే ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఎందుకు అంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఖచ్చితంగా ఉండాల్సిందే, పెట్టాలి అంటూ మనం విజువల్లో చూస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ఫోటో, అదేవిధంగా తెలంగాణ తల్లి ఫోటో, ఆ ఫోటోలతో కేటీఆర్ ఆఫీస్కి వచ్చారు కాంగ్రెస్ నాయకులు. ఇక అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. పోలీసులు వచ్చారు, వారిని అడ్డుకోవడంతో అక్కడ వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే ఈ క్రమంలో స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. అది కాస్త ఉరుకులు పరుగుల దాకా వచ్చింది మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఏదైతే రేవంత్ రెడ్డి ఫోటో పట్టుకొని వస్తున్నారో కాంగ్రెస్ కార్యకర్తలు, అది కింద పడి పగిలింది. దీంతో కాంగ్రెస్ నాయకులకు ఇంకా కోపం పెరిగింది. ఈ క్రమంలో ఆ తోపులాట కాస్త గొడవ దాకా వచ్చింది. మాట అనుకున్నారు. ఇక పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళని ఆ పరిస్థితిని సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించిన రెండు పార్టీల కార్యకర్తలు వినకపోవడంతో కొంత లాఠీ చార్జ్ దాకా కూడా వచ్చింది పరిస్థితి. ఈ క్రమంలో ఈ తోపులాటలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు గాయాలు కూడా అయ్యాయి. వారిని వెంటనే స్థానిక దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అండ్ వీరిని అడ్డుకోవాలని చూసిన పోలీసుల్లో కూడా కొంతమంది గాయాలంటే తెలుస్తోంది. మెయిన్గా టౌన్ సిఐ కృష్ణ, ఆయన వేలికి గాయమైంది.
ఆయన కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైట్ నౌ ప్రెజెంట్ అయితే అక్కడ కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర పరిస్థితి అదుపులోనే ఉంది. అక్కడ నుంచి అందరి కార్యకర్తలు వెళ్ళిపోయారు.